వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. చాలామంది రొటీన్గా రెసిపీస్ చేసుకుంటూ ఉంటారు. యూజువల్గా అటువంటి రెసిపీస్ తింటూ ఉంటే బోర్ కొడుతుంటుంది. అలాంటి వాళ్ళందరికీ మన హెల్దీ అండ్ టేస్టీలో డిఫరెంట్ కాంబినేషన్స్ యూస్ చేస్తూ హెల్దీగా అండ్ టేస్టీగా బోల్డ్ అని రెసిపీస్ చేస్తుంటాం. దాంతోపాటు న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా చెప్తుంటాం. ఇంకెందుకు ఆలస్యం, ఇవాళ కూడా అటువంటి రెసిపీస్తో రెడీగా ఉన్నాం. సో మరి షో స్టార్ట్ చేసేద్దామా? హాయ్ పల్లవి. హాయ్ లాస్య. సో యూజువల్గా ఏంటంటే చాలామంది రెసిపీస్ అనేవి కొన్ని రొటీన్ రెసిపీస్ ఫిక్స్ చేసుకుని ఉంటారు, అవే తింటూ ఉంటారు. వాటి వల్ల అన్ని న్యూట్రిషనల్ వాల్యూస్ మీట్ అవుతారా లేదా అని చాలామందికి పెద్ద క్వశ్చన్. సో ఏమంటాం? సో ఎప్పుడూ ఒకటే తినడం వల్ల అందులో ఉంటే మినరల్స్, వైటమిన్స్ మాత్రమే మీట్ అవుతూ ఉంటారు. బట్ మన బాడీకి కావాల్సింది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైటమిన్స్ అండ్ మినరల్స్, అండ్ అది కూడా మనకు బాడీ మెకానిజంలో చాలా ఉపయోగపడుతుంది. ఈవెన్ దో కార్బ్స్, ఫైబర్ వాటిని కాన్సన్ట్రేట్ చేసి చాలామంది తీసుకుంటారు. బట్ బాడీ మెకానిజం చక్కగా అవ్వాలి అంటే మినరల్స్ అవసరం. సో అది మనం ఎవ్రీడే మీట్ అవ్వాలి అంటే అన్ని రకాలు మనము ఎవ్రీడే స్విచ్ ఆన్ అవుతూ ఉంటే బాగుంటుంది. ఓకే, సో ఇవాళ ఏ కైండ్ ఆఫ్ థీమ్తో వచ్చేసాం? ఫస్ట్ రెసిపీ ఏంటి? సో ఇవాళ థీమ్ వచ్చేసి పెర్నీషియస్ అనీమియా. పెర్నీషియస్ అనీమియా నిజంగానే కొంచెం సీరియస్ కైండ్ ఆఫ్ కండిషన్ పెర్నీషియస్ అనీమియా అంటే. సో ఏముంటుంది, ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి ఇందులో? అనీమిక్ అంటే అందరికీ తెలుసు ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి అని. బట్ పెర్నీషియస్ అనీమియా అంటే మనకు వైటమిన్ B12 తక్కువగా ఉండడం ద్వారా ఐరన్ అండ్ అలాగే మన హెచ్బి కౌంట్ అనేది ఫ్రీక్వెంట్గా తగ్గుతూ ఉంటుంది. అండ్ దాంతోపాటు వాళ్ళకి వీక్నెస్ ఎక్కువగా రావడం, టయర్డ్నెస్, హెయిర్ ఫాల్ అవ్వడం, అండ్ అపిటైట్ కొంతమందికి ఉంటుంది అండ్ కొంతమందికి అసలు అపిటైట్ ఉండదు. సో అపిటైట్ ఉండకపోవడం వల్ల వాళ్ళు సరిగ్గా తినరు అండ్ దాన్ని వెయిట్ లాస్ అండ్ వీక్నెస్ రెండు వచ్చేస్తాయి. అండ్ కొంతమందికి స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోతే వాళ్ళు వెయిట్ కూడా ఈజీగా పుట్ ఆన్ అవుతారు. సో దానికి మనము B12 ప్లస్ ఐరన్ కాంబినేషన్లో మనం రెసిపీస్ చేస్తూ ఉంటాం. సో పెర్నీషియస్ అనీమియా ఉన్న వాళ్ళు సప్లిమెంట్స్ వాడుతూ ఇటువంటి రెసిపీస్ చేసుకోవాలా? ఇటువంటి రెసిపీస్ తీసుకుంటే ఏంటంటే ఆ సప్లిమెంట్స్ కూడా చక్కగా అబ్జర్వ్ అవుతాయి. ఓకే, సో మరి స్టార్ట్ చేద్దాం. మరి ఫస్ట్ రెసిపీ ఏంటి? సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి బీట్రూట్ హల్వా. సో బీట్రూట్ హల్వా కొంచెం డిఫరెంట్గా ఉంది. యూజువల్గా క్యారెట్ హల్వా ఇలా డిఫరెంట్ కైండ్స్ చూద్దాం. బీట్రూట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మరి కాంబినేషన్ అండ్ టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో యూజువల్గా బీట్రూట్లో కొంచెం ఐరన్ వాల్యూస్ ఎక్కువగా ఉంటాయి. B12 కూడా ఉంటుంది. B12 కూడా ఉంటుంది. సో మనం ఎప్పుడైనా కాంబినేషన్లో కుక్ చేసుకుంటూ ఉండాలి కాబట్టి ఇది మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇందాక చెప్పినట్టు అపిటైట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళు వెయిట్ అనేది చాలా త్వరగా తగ్గుతూ ఉంటారు అండ్ కొంతమంది వెయిట్ పెరుగుతారు స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నవారు. సో బీట్రూట్ జ్యూస్ అయితే కామన్, అందరికీ తెలుసు. అది వెయిట్ లాస్ కావడానికి తీసుకోవచ్చు. బట్ ఎవరైతే వెయిట్ గెయిన్ అవ్వాలి సప్లిమెంట్స్తో పాటు వాళ్ళకైతే ఇది మంచి ఆప్షన్, బికాస్ క్యాలరీ కౌంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. పర్ఫెక్ట్. సో మరి స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? స్టార్ట్ చేసేది. సో హల్వా కాబట్టి నెయ్యితో చేసుకుంటాం. నెయ్యితో చేసుకుంటున్నాం. ముందుగా కొంచెం నెయ్యి. సో యూజువల్గా స్వీట్స్ ఏ టైంలో తీసుకుంటే బెటర్? సో ఇది మిడ్ మార్నింగ్ అంటే అరౌండ్ 10:30, 11కి ఆ టైంకి తీసుకోవచ్చు. లేదంటే మన మెయిన్ మీల్స్ లంచ్ అయిపోయాక జస్ట్ 1 కప్ మటుకు తీసుకోవచ్చు. సో బ్రేక్ఫాస్ట్ తర్వాత, లంచ్ తర్వాత కొద్దిగా తీసుకోవచ్చు. సో నెక్స్ట్ ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేసుకుందాము. ముందుగా జీడిపప్పు, బాదం, అలాగే కిస్మిస్. సో మనము ఇటువంటి రెసిపీస్ తీసుకుంటూ సప్లిమెంట్స్ కూడా కంపల్సరీ తీసుకోవాలి. అవును. సో మన బాడీలో ఏదైతే మనము వైటమిన్కి కానీ లేదంటే మినరల్కి సంబంధించి సప్లిమెంట్స్ తీసుకునేటప్పుడు మన బాడీలో ఆ వైటమిన్ అండ్ పర్టికులర్ మినరల్ ప్రజెంట్ అయి ఉంటేనే అబ్జర్వ్ చేసుకోవడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, సో చాలా టయర్డ్గా ఉంటుందా పెర్నీషియస్ అనీమియా ఉన్న వాళ్ళు? ఏంటి అసలు సిమ్టమ్స్ కానీ సైన్స్? సో ఫస్ట్ థింగ్ వాళ్ళకి చాలా టయర్డ్గా అనిపిస్తుంది అండ్ ఈజీగా స్వెట్ రావడం అండ్ కొంచెం వర్క్ చేసినా అలసిపోవడం, ఫ్రీక్వెంట్గా వాళ్ళకి హెడేక్ అండ్ కొంచెం నడిచినా ఎక్కువగా దమ్ము వచ్చేసేయడం, అంటే ఆక్సిజన్ లెవెల్స్ కూడా వాళ్ళకి ఫ్రీక్వెంట్గా తగ్గుతూ ఉంటాయి అన్నమాట. అండ్ ఇంకొకటి అపిటైట్ అనేది తక్కువగా ఉంటుంది, వెయిట్ లాస్ కూడా ఉంటారు చాలామంది. సో ఇవైతే వేగిపోయాయి. సో ఇవి సపరేట్ దాంట్లో తీసేస్తా.
ఇప్పుడు ఇంకొంచెం నెయ్యి వేసుకొని బీట్రూట్ కూడా వేసుకుంటాం. సో ఇంకా ఎటువంటి వెజిటబుల్స్ ఫ్రూట్స్ వీళ్ళు ఫ్రీక్వెంట్గా తీసుకోవాలి ఇటువంటి వాళ్ళు? సో వైటమిన్ B12కి సంబంధించి బీట్రూట్ కానీ, టోఫు కానీ, పన్నీర్ కానీ, అండ్ అలాగే సోయా టైప్స్ అన్నీ తీసుకోవచ్చు. సోయాలో మనకు సోయా బీన్స్ ఉంటుంది, అండ్ అలాగే మనము మీల్ మేకర్, టోఫు, సోయా మిల్క్ ఇలాంటిదన్నీ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ పన్నీర్. నాన్ వెజ్కి వచ్చేసరికి మనకు మటన్లో ఎక్కువగా ఉంటుంది, ముఖ్యంగా మటన్ లివర్లో ఎక్కువగా ఉంటుంది, అండ్ అలాగే చికెన్. ఓకే, సో నెక్స్ట్ అందులో మిల్క్ వేసేద్దాం. ఓకే, సో ఇదైతే బాయిల్ అవుతూ ఉండాలి. సో ఎంత క్వాంటిటీ తీసుకోవాలి? అండ్ డయాబెటిక్ పేషెంట్స్ ఇలా క్రోనిక్ కండిషన్స్తో ఎవరైతే బాధపడుతుంటారో వాళ్ళు కూడా తీసుకోవచ్చు. సో షుగర్స్ మరీ హైగా ఉన్నప్పుడు మనం బ్రౌన్ షుగర్ ఒకటి అవాయిడ్ చేసేయాలి. ఎట్లాగో మనకు బీట్రూట్ కొంచెం స్వీట్గా ఉంటుంది కాబట్టి అలాగే తినేసేయచ్చు. కావాలంటే మనం ఏదైనా డ్రై ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ నార్మల్ పీపుల్ అయితే ఇది 150 grams ఆఫ్ కప్లో, అంటే జస్ట్ ఒక 1 కటోరీ వరకు తీసుకోవచ్చు. మరి సప్లిమెంట్స్ యూజ్ చేస్తున్న వాళ్ళైతే బీట్రూట్ని వీక్లీ థ్రైస్ వరకు యూజ్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ ఏం వేస్తున్నాం? ఆ తర్వాత ఇలాచి పౌడర్ వేద్దాం కొంచెం. ఇలాచి పౌడర్, అలాగే బ్రౌన్ షుగర్ పౌడర్ కూడా యూజ్. సో కొంచెం దగ్గరకు పడాలి, సో చక్కగా ఉడకబెడదాం. ఓకే పల్లవి, ఒకసారి చూద్దాము మరి. ఓకే, యా, సో అయిపోయినట్టేనా ఇంకా మరి? యా, మనం డ్రై ఫ్రూట్స్ ఒకసారి వేసి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఓకే, వావ్, సో పర్ఫెక్ట్గా అయిపోయింది. సర్వ్ చేసుకుందాము మరి? యా, ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. సో నెక్స్ట్ అలా లైట్గా గార్నిష్ చేద్దామా డ్రై ఫ్రూట్స్తో? చాలా కలర్ఫుల్గా ఉంది. రెడీ అయిపోయినట్టేనా మరి? యా, లాస్య బీట్రూట్ హల్వా రెడీ అయిపోయింది. యమ్మీ యమ్మీ బీట్రూట్ హల్వా రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. బీట్రూట్ హల్వాకి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు 1 కప్పు, బాదం కొద్దిగా, కిస్మిస్ కొద్దిగా, బీట్రూట్ తురుము 1 కప్పు, బ్రౌన్ షుగర్ 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, పాలు 1 కప్పు. బీట్రూట్ హల్వా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నెయ్యి వేసి కరిగాక ఇందులో జీడిపప్పు, బాదం, కిస్మిస్ వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా నెయ్యి, బీట్రూట్ తురుము వేసి బాగా వేగాక అందులో పాలు, యాలకుల పొడి అలాగే బ్రౌన్ షుగర్ వేసి కలిపి బాగా దగ్గర పడేదాకా మగ్గించుకొని వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి వేయించిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బీట్రూట్ హల్వా రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో మరి టేస్ట్ చేసేద్దామా? ఓకే, అమేజింగ్ ఉంది. యూజువల్గా బీట్రూట్ ఫ్రై కానీ బీట్రూట్ ఏదైనా మనం చేసుకుంటే నచ్చదు ఆ ఫ్లేవర్ కొంతమందికి, చాలా మందికి.
బట్ ఇలా మనం కొంచెం స్వీట్ ఫామ్లో చేసుకుంటే మాత్రం పర్ఫెక్ట్గా అందరికీ నచ్చుతుంది. సో నీకు ఎలా అనిపించింది? నాకు కూడా చక్కగా నచ్చింది. అండ్ మనం మిల్క్లో ఏదైతే బాయిల్ చేసామో చక్కగా బాయిల్ అయిపోయింది. బీట్రూట్ అంటే నార్మల్గా సాలడ్స్లో లేదంటే జ్యూసెస్లో బట్ ఎక్కువగా ఇష్టపడి తీసుకోరు. ఎవరికైతే ఎనిమిక్ ఉంటుందో ఆ బ్లడ్ ఫ్లో అవ్వడానికి కూడా బీట్రూట్ చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ విధంగా వాళ్ళకి వీక్లీ థ్రైస్ ఇచ్చినా పర్లేదు. ఓకే, సో మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? నెక్స్ట్ రెసిపీ వచ్చేసి సోయా కీమా రోటీ. ఓకే, సో ఇందాకే చెప్పారు సోయా కూడా యూస్ చేస్తూ ఉండాలి. సో రోటీలో యూస్ చేస్తున్నాం. మరి ఏ కాంబినేషన్ యూస్ చేస్తావు ఏంటి అనేది చూద్దాం. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్యా, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సోయా చంక్స్ తీసుకొచ్చావు, ఆల్రెడీ నానబెట్టి తీసుకొచ్చావు. మనం గోధుమ పిండి యూస్ చేస్తున్నామా? ఒక మిగతావన్నీ ఏంటంటే కొంచెం ఆ టేస్ట్ని ఎన్హాన్స్ చేయడానికి స్పైసెస్ అండ్ అలాగే ఉల్లిపాయలు తీసుకొచ్చాం. అవును. సో కొద్దిగా బైండింగ్ కోసం బంగాళాదుంప యూస్ చేస్తున్నాము. ఎస్. ఓకే, సో మరి స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనము సోయా కీమాని కొంచెం సార్ట్ చేసుకుందాం. ఓకే, ముందుగా కొంచెం నూనె, సో కొంచెం ఏంటంటే స్టఫ్ లాగా ప్రిపేర్ చేసుకుంటున్నాము. అవును. ఓకే, సో నూనె కూడా వేడెక్కింది. నెక్స్ట్ తర్వాత జీలకర్ర, కొంచెం జీలకర్ర కూడా, ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, సో యూజువల్గా ఎన్ని రోటీస్ తీసుకుంటే బెటర్? సో ఇది మనం స్టవ్ చేసి పెడతాం కాబట్టి పామ్ సైజులో 2 రోటీస్ తీసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఎలాగో వాళ్ళకి అనీమియా ఉన్న వాళ్ళకి కొంచెం ఆకలి తక్కువగా ఉంటుంది అన్నావు. సో 2 అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయి. అవును. సో నెక్స్ట్ ఏం వేస్తాం? ఆ తర్వాత పచ్చిమిర్చి కూడా, ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఇప్పుడు ఇందులోనే సోయా కూడా వేసేసుకో. ఓకే, సోయా ఆల్రెడీ నానబెట్టింది, వాటర్ స్క్వీజ్ చేసి వేసుకో. సో ఇందులో ఉప్పు అలా ఏమైనా యాడ్ చేస్తామా? కొంచెం ఉప్పు. ఓకే, సో చాలా మంది ఇదే కర్రీ లాగా కానీ ఫ్రై లాగా కానీ తీసేసుకుంటారు. తీసేసుకోవచ్చు అలా కూడా. అండ్ కొంచెం గరం మసాలా కూడా. ఓకే, సో నెక్స్ట్ ఆ తర్వాత ఆల్రెడీ బాయిల్ చేసిన ఆలూని కూడా స్మాష్ చేసి వేసుకుందాం. సో ఇదేంటంటే కొంచెం టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది మనకు, అలాగే బైండింగ్లో కూడా మనకు ఉపయోగపడుతుంది. సో అనమిక్ ఉన్న వాళ్ళకి ఏంటి అంటే వీక్నెస్ కూడా ఎక్కువగా ఉంటుంది. బికాస్ ఆక్సిజన్ సప్లై అనేది సరిగా ఉండదు, ఎంత తిన్నా వీక్నెస్ అనేది ఉంటుంది. సో అలాంటి వాళ్ళ కొంచెం ఇన్స్టెంట్ ఎనర్జీ లాగా కూడా హెల్ప్ చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ మనం ఇంకా పిండి కలిపేసుకుందాం. సో కొద్దిగా సార్ట్ అవుతుంటుంది, ఇలా మనం పిండి కలిపేసుకోవచ్చు. అవును. ఒక మిక్సింగ్ బౌల్, ఇందులో కొంచెం గోధుమ పిండి, కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేయాలి. సార్ట్ చేసింది కూడా మనం ఇందులోనే మిక్స్ చేసేసుకోవాలి. సో పర్ఫెక్ట్గా సార్ట్ చేసేసుకున్నాము. సో మిక్స్ చేసేద్దాం. మిక్స్ చేసేద్దాం. ఇందులోనే కొంచెం గీ వేసుకొని మిక్స్ చేసేసుకుందాం. సో
సో ఫస్ట్ డ్రై ఐటమ్స్ అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత దాన్ని బట్టి వాటర్ వేసుకుంటే సరిపోతుంది. అవును. సో వాటర్ వేసుకున్నాం, కొన్ని వాటర్ కూడా వేసుకున్నాం. వాటర్ చాలా తక్కువగా పడుతుంది మనకు, ఎందుకంటే ఆల్రెడీ మనం స్టఫ్ ఇందులోనే ఇంక్లూడ్ చేసాం కాబట్టి. సో నెయ్యి కూడా వేసుకున్నాం, ఆ కమ్మదనం అనేది మనకు బాగా తెలుస్తుంది యాక్చువల్లీ. సో ఆ టేస్ట్ కూడా చక్కగా ఎన్హాన్స్ అవుతుంది. అండ్ కొంతమందికి ఐరన్ మెడికేషన్స్ వాడటం ద్వారా ఆ టేస్ట్ బర్డ్స్ కూడా పోతాయి. సో అలాంటి వాళ్ళకు కూడా చక్కగా టేస్ట్ బర్డ్స్ ఎన్హాన్స్ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది. సో గోధుమ పిండి ప్లేస్లో మనం ఇంకేదైనా ఫ్లవర్ కూడా యూస్ చేయొచ్చు. రాగి పిండి కూడా చక్కగా హెల్ప్ చేస్తుంది వీళ్ళకి. సో రాగి పిండి కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. బట్ ఎవరికైతే ఐరన్ వల్ల కాన్స్టిపేషన్ అనేది ఉంటుందో వాళ్ళు ఈ కాంబినేషన్ యూస్ చేయొచ్చు. ఓకే, మనకు పిండి కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు రోటీలా ఒత్తేసుకుందాం. సో ఈలోపు నేను ప్యాన్ వేడి చేసాను. మరి వేడి చేసి మరి పెర్నిషియస్ అనీమియా ఉన్న వాళ్ళు ఎవ్రీడే నెయ్యి యూస్ చేయొచ్చు. సో ఎవ్రీడే కాదు, కొంచెం వీక్లీ 2 to 3 ఇంక్లూడ్ చేసుకోవచ్చు. కొంచెం పొడి పిండి చల్లేసుకొని సో కొద్దిగా మనకు సాఫ్ట్ కన్సిస్టెన్సీ ఉంటుంది. సోయా చంక్స్ కూడా మనకు మెత్తగానే ఉంటాయి కాబట్టి సో చేత్తోనే అలా ఒత్తేసుకుంటే పర్ఫెక్ట్ అనమాట. అవును. ఎవ్రీడే ఇందాక మనము మాట్లాడుకున్నట్టు రొటీన్ రెసిపీస్ కాకుండా ఇలా కొంచెం స్టఫింగ్ కూడా యాడ్ చేస్తుంటే రోటీస్ కానీ వాటికి కొద్దిగా టేస్ట్ బడ్స్ అనేవి ఎన్హాన్స్ అవుతూ ఉంటాయి. అండ్ పిల్లలకు కూడా హ్యాపీగా తింటారు ఇట్లాంటి రెసిపీస్. డిఫరెంట్గా ఉంటుంది, ఎవ్రీడే కొంచెం కొత్త రెసిపీస్ తినాలి అనుకుంటారు ఎస్పెషల్లీ. సో నార్మల్గా సోయాని కూడా జస్ట్ చపాతీస్ కర్రీస్ లాగా పెడితే కూడా చాలా మంది ఇష్టపడరు. సో అలాంటి వాళ్ళకి ఈ కాంబినేషన్ యూస్ చేయొచ్చు. సో థిక్నెస్ కూడా ఉంది కాబట్టి మనకు చక్కగా ఒక రోటీ పర్ఫెక్ట్గా సరిపోతుంది. అవును. సో పర్ఫెక్ట్ అనమాట. సో చక్కగా రెండు వైపులా కాల్చుకుందాం. ఓకే పల్లవి, సో చక్కగా రెండు వైపులా కాల్చుకున్నాము. మరి ఇంకా సర్వ్ చేసుకుందామా? ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. సో పర్ఫెక్ట్గా అయిపోయింది. సో ఇంకా రెడీ టు ఈటా? ఎస్. సో సోయా కీమా రోటీ రెడీ అయిపోయింది. ఎంతో రుచికరమైన సోయా కీమా రోటీ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. సోయా కీమా రోటీకి కావాల్సిన పదార్థాలు: నూనె 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి కొద్దిగా, పసుపు చిటికెడు, నానబెట్టిన సోయా కీమా 1 కప్పు, ఉప్పు తగినంత, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, ఉడికించిన బంగాళదుంప 1, గోధుమ పిండి 1 కప్పు. సోయా కీమా రోటీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, పసుపు, నానబెట్టిన సోయా కీమా, కొద్దిగా ఉప్పు, గరం మసాలా, ఉడికించిన బంగాళాదుంప ముక్కల్ని వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి గోధుమ పిండి, ఉప్పు, వేయించుకున్న సోయా కీమా మిశ్రమాన్ని వేసి నెయ్యి కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత కాస్త నీళ్లు పోసి ముద్దలా కలుపుకొని తర్వాత చపాతీ పీటపై వేసి రోటీలా ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవ్వాకి నెయ్యి రాసి కరిగాక ఒత్తుకున్న రోటీని ప్యాన్లో వేసి 2 పక్కలా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ సోయా కీమా రోటీ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూస్తారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో మరి టేస్ట్ చేసేద్దామా? ఓకే.
చాలా డిఫరెంట్గా ఉంది ఆ సోయా చంక్స్ మధ్యలో. అండ్ ఆలు కూడా మనందరి ఫేవరెట్, ఆలు పరాటాస్ ఎక్కువ తీసుకుంటాం, బట్ ఇందులో కొద్దిగా వేసినా కూడా టేస్ట్ అనేది బాగా ఎన్హాన్స్ చేసింది అండ్ పర్ఫెక్ట్గా ఉంది. టెక్స్చర్ కూడా మనకు చాలా సాఫ్ట్గా వచ్చింది, లైక్ పరాటాస్కి వచ్చినట్టు. అండ్ టేస్ట్ ఎవ్రీథింగ్ కూడా చక్కగా, సోయా అండ్ ఆలు మోస్ట్లీ మనము జలప్ చేయము, బట్ దీంట్లో చక్కగా జలప్ అయింది. ఓకే, సో 2 రెసిపీస్ చాలా హెల్దీగా అండ్ టేస్టీగా అండ్ యమ్మీగా చేశారు. మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తారా? ఓకే, సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి బీట్రూట్ హల్వా. బీట్రూట్లో మనకు వైటమిన్ B12, ఫోలిక్ యాసిడ్ అండ్ ఐరన్ ఎక్కువగా ఉంటుంది. దీంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల మనకు బ్లడ్ సర్క్యులేషన్ కూడా చక్కగా జరుగుతుంది, మన ఇమ్యూనిటీ సిస్టమ్ని కూడా చక్కగా ఎన్హాన్స్ చేస్తుంది. అండ్ అలాగే మిల్క్లో మనకు కాల్షియం అండ్ మ్యాగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. సో ఎవరైతే ఎక్కువగా వీక్నెస్ అవుతూ ఉంటారో వాళ్ళు మిల్క్ని తరచుగా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. అండ్ డ్రై ఫ్రూట్స్లో కూడా మనకు omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మన బాడీకి ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా అయినప్పుడు చాలా వీక్నెస్గా ఉంటారు, బట్ HDL అనేది ఎక్కువగా ఉంటే ఆ వీక్నెస్ని ప్రివెంట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి సోయా కీమా రోటీ. సోయా కీమాలో మనకు ప్రోటీన్, ఫైబర్తో పాటు వైటమిన్ B12 ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇది కూడా మన బాడీకి చక్కగా ఫ్యూయల్ లాగా పనిచేస్తుంది. అండ్ దాంతోపాటు మంచి ఇన్స్టాంట్ ఎనర్జీని కూడా ఇస్తుంది. ఇమ్యూన్ సిస్టమ్, బాడీ మెటబాలిక్ సిస్టమ్ని కూడా ఎన్హాన్స్ చేస్తుంది. అండ్ అలాగే ఆలులో మనకు సింపుల్ కార్బ్స్ ఉన్నప్పటికీ మంచి ఇన్స్టెంట్ ఎనర్జీలా పనిచేస్తుంది, కాబట్టి వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ప్రిఫర్ చేయొచ్చు. ఓకే, సో బోల్డ్ అండ్ న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి. టేస్ట్ వైజ్ అయితే 2 చాలా అమోఘంగా ఉన్నాయి. సో హ్యాపీగా అందరూ రెసిపీస్ ట్రై చేయొచ్చు, చాలా సింపుల్గా కూడా ఉన్నాయన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ పల్లె. వెల్కమ్ లాసియా. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో ఒక కొత్త డిఫరెంట్ థీమ్తో మీ ముందు ఉంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.